భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో తాజా పరిస్థితులను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అయితే కాల్పులకు తెగబడుతూనే ఉంది. సీజ్ ఫైర్ వైలేషన్స్ వరుసగా 5వ రోజు కూడా సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. మనకి దాదాపుగా మోటార్లు షెల్స్ తోటి వారంతా కూడా కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ధీటుగానే భారత సైన్యం కావచ్చు, అలాగే రక్షణ దళాలు కూడా ధీటుగానే స్పందిస్తున్నాయి. పూర్తిగా వారిని పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలను తిప్పికొడుతున్నాయని చెప్పాలి. అయితే 36 చోట్ల ఇప్పటివరకు దాడులకు తెగబట్టిన డ్రోన్లతోటి, అలాగే వివిధ రాకెట్లతోటి దాడులకు తెగబడినట్టుగా, పాకిస్తాన్ దాడులకు తెగబడినట్టుగా భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కూడా స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఇప్పటివరకు చూస్తే కనుక ఈ టర్కీకి చెందినటువంటి 400 డ్రోన్ల సాయంతో వీరు పాకిస్తాన్ దాడులకు చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా, ఈ డ్రోన్లను కూడా టర్కీకి సంబంధించినటువంటి, టర్కీలో తయారైనట్టుగా గుర్తించింది రక్షణ శాఖ. అలాగే ప్రస్తుతం చూస్తే కనుక సరిహద్దు ప్రాంతాలైనటువంటి యూరి, ఈ సాంబా, రాజౌరి, అలాగే తదితర ప్రాంతాల్లో మాత్రం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున కూడా కొంతమేర కాల్పులకు అయితే తెగబడింది. ప్రస్తుతం చండీగఢ్లో దీనికి సంబంధించినటువంటి అప్రమత్తత హెచ్చరికలను కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా అక్కడ ఎవరు బయటకు రాకుండా చూడాలని చెప్పి కూడా అక్కడ స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం సైరన్లు మోగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే కనుక రాజస్థాన్తో పాటు పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోని వివిధ సరిహద్దు ప్రాంతాలన్నీ చోట్ల కూడా ఈ పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడుతూనే ఉంది. ప్రత్యేకించి యూరి, సాంబా, రాజౌరి సెక్టర్లు, అలాగే పంజాబ్లోని బటిండా తదితర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు అలాగే మోటార్లు, షెల్తోటి దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అయితే దీన్ని సమర్థంగా భారత్కు చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే సమర్థంగా అడ్డుకుంటుందని చెప్పాలి. పూర్తిగా ఆ ప్రాంతాల్లో పూర్తిగా పాకిస్తాన్ తెగబడుతున్నటువంటి దాడులను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో రక్షణ దళాలు తిప్పికొడుతున్నాయి. సీజ్ ఫైర్ వైలేషన్స్ అయితే పెద్ద ఎత్తున చేస్తూనే ఉంది పాకిస్తాన్. అయితే దీనికి సంబంధించి ఈ దాడులు చేస్తూనే, ఒక పక్కన దాడులు చేస్తూనే అక్కడ సీజ్ ఫైర్ వైలేషన్స్ పాల్పడుతోంది. అయితే ఫేక్ ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని చెప్పాలి పాకిస్తాన్ వైపు నుంచి. వారంతా కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేసినట్టుగా, దాడులకి ధ్వంసం చేసినట్టుగా, అలాగే భారత్కి చెందినటువంటి వివిధ ప్రాంతాలని టార్గెట్ చేసుకున్నట్టు కూడా ఈ పాకిస్తాన్ నుంచి ఫేక్ ప్రచారం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పాలి. ఈ ఫేక్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే దీన్ని ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు, దీన్ని విశ్వసించొద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, అలాగే భారత ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అలాగే చూస్తే కనుక ఇక్కడ ఈటీవీ కూడా బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్ని చేస్తోంది. ఎక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రత్యక్ష ప్రసారాలు లేకుండా, అలాగే జవాన్లకు సంబంధించి, రక్షణ దళాలకు సంబంధించినటువంటి అనుమానులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్ని ఈటీవీ చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలని, న్యూస్ని కూడా ఇస్తుందని చెప్పాలి ఈటీవీ. అయితే ఇక్కడ చూస్తే కనుక వారి వైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చెప్పి కూడా వివిధ మీడియా సంస్థలకి, అలాగే దేశ ప్రజలకు కూడా భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అయితే అక్కడ చూస్తే కనుక పాకిస్తాన్ వైపు నుంచి వారంతా కూడా కుటిలయత్నానికి పాల్పడుతూనే ఉంది. పాకిస్తాన్ అయితే ప్రత్యేకించి భారత్ తిప్పికొడుతున్నటువంటి దాడులకు అనుగుణంగా దానికి అక్కడ షీల్డ్గా వారి పౌర విమానాలను వాడుకుంటుందని చెప్పాలి. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వారు పంపించేటువంటి డ్రోన్లు, వారి మిసైల్ని అడ్డుకుంటుంది. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచి గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ దాడులకు సంబంధించినటువంటి వివరాలని కొద్దిసేపట్లోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి, అటు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఇవాళ ఉదయం వరకు కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అంశాలకు సంబంధించి పూర్తిగా వివరాలు కొద్దిసేపట్లోనే విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ధనంజయ్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో చదువుతున్న వాళ్ళని తెలుగు రాష్ట్రాలకి తిరిగి పంపే కార్యక్రమం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ఉన్న సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా బార్డర్స్ కి తరలిస్తూ ఉన్నారు. ఏంటి, ఏదైనా సీరియస్ గా జరుగుతుందా?
అవును, ఒక రకంగా ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ 3.0 కూడా కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే టెరిటోరియల్ ఆర్మీతో పాటు వివిధ సిఎస్ఎఫ్ బలగాలని, రక్షణ బలగాలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఉన్నతస్థాయి సమావేశం కూడా ప్రధాని ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక రకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఉన్నాయి. జమ్మూ ఇక్కడ చూస్తే యూరి, సాంబా, రాజౌరి అలాగే శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాగే ఎదురుకాపులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఈటీవీకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జమ్మూ అలాగే శ్రీనగర్ ఎన్ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈటీవీని కూడా సంప్రదించారు. తమకు ఆందోళనగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక 10 మంది అలాగే మొత్తంగా అన్ని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 300 మంది విద్యార్థులు అక్కడ చిక్కున్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఈ సమాచారాన్ని ఈటీవీ కూడా ఏపీ భవన్ అధికారులతోటి పంచుకుంది. అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా, వారి స్వస్థలాలకి తరలించేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేస్తోందని చెప్పాలి. అయితే చూస్తే కనుక నిన్న ఈ రాజస్థాన్లోని వివిధ సెక్టార్లు, జైసల్మేర్, బార్మేర్ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అలాగే పంజాబ్లో ఉన్నటువంటి బటిండా తదితర ప్రాంతాల్లో కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తతలు, ఎదురుకాల్పులకు పాల్పడుతున్నది పాకిస్తాన్. అలాగే డ్రోన్లతోటి దాడులకు పాల్పడుతున్నది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ స్థానికులు రక్షణ కల్పించడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మరింతగా బలగాలను పెంచే విధంగా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ధనంజయ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కదా, దానికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సీరియస్నెస్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇరు దేశాల మధ్య సీరియస్నెస్ కొనసాగుతుంది. అలాగే అమెరికాకు చెందినటువంటి విదేశాంగ శాఖ కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా ఇరు దేశాలకు చెందిన భారత్, పాకిస్తాన్కి చెందినటువంటి విదేశాంగ కార్యదర్శులు అలాగే సెక్యూరిటీ అడ్వైజర్లతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అలాగే ఇటు తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగడం, కంటిన్యూస్గా పాకిస్తాన్ వైపు నుంచి వివిధ కవ్వింపుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత ప్రధాని తోటి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ఉన్నతస్థాయి సమావేశం జరిగి తదుపరి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో. ధన్యవాదాలు ధనంజయ్.